ధన దాహానికి బలైన ప్రాజెక్టులను ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చేయాల్సిన విధ్వంసం మొత్తం చేసి వెళ్లారని మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసే తమపై దాడి చేస్తున్నాయన్నారు. ఇక 6 గ్యారంటీలపై అనుమానాలొద్దని, అర్హులు మిగిలి ఉంటే మండలాఫీసుల్లో ఫిర్యాదులు చేసుకోవచ్చన్నారు. ఇటు రెవెన్యూ రాబడులపై సమీక్ష నిర్వహించిన సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం చేశారని ఆరోపించారు సీఎం రేవంత్. సింగరేణి కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమా ప్రారంభించారు. ఈ మేరకు బ్యాంకులతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. ప్రస్తుతం బ్యాంకులకు కట్టాల్సిన అప్పే 70,000 కోట్లు ఉందని చెప్పారు. 1వ తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లారని తెలిపారు. ధన దాహానికి బలైన ప్రాజెక్టుల్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పారు. 10 ఏళ్ల విధ్వంస పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. గత పాలకులు 10 సంవత్సరాలలో సృష్టించిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ తద్వారా తెలంగాణ ప్రజలకు మేలు జరిగే విధంగా మా కార్యాచరణ తీసుకున్నాము. జరిగిన తప్పిదాలను ప్రజలకు వివరించుకుంటూ వాటిని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది. 1,30,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంటే చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఈ రోజు బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి. బీజేపీ బీఆర్ఎస్ కలిసే కాంగ్రెస్ పై దాడి చేస్తున్నాయన్నారు రేవంత్. 3వ మోదీ ప్రధాని ఎందుకు కావాలని ప్రశ్నించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల్ని మళ్లీ కాల్చి చంపటానికా అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి ఏనాడైనా సహకరించారా అని అన్నారు. హైదరాబాద్ మునిగిపోతే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి. మీరెందుకు ఏదైనా ఒక సమస్య విషయంలో గాని, తెలంగాణ అభివృద్ధి విషయంలో గాని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలన్న ఆలోచన మీకు లేదు? కిషన్ రెడ్డి గారు 3వసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలంటారు. ఏం చేస్తారా? రైతులను కాల్చి చంపుతారా? రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి ఢిల్లీ సరిహద్దులో 16 నెలలు 750 మంది చచ్చిపోయారు. ఇవాళ మళ్ళీ అదే రైతులు ఏమడిగినారు? మిమ్మల్ని పండించిన పంటకు కనీస మద్దతు ధర అడిగారు. అంతకు మించి ఏమన్నా అడిగారా? రేపటి నుంచి మరో 2 గ్యారంటీల్ని అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్. అర్హుల పేర్లు పొరపాటున లిస్టులో రాకుంటే మండల కార్యాలయాల్లో పేరు నమోదు చేసుకోవాలన్నారు. పేరు లేదని ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు సీఎం రేవంత్. అంతకుముందు రాష్ట్ర ఆదాయ సేకరణపై సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించారు. సమావేశానికి రెవెన్యూ ముఖ్య అధికారులు హాజరయ్యారు. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంప్స్, రవాణా, మైన్స్, జియాలజీ, టీఎస్, ఎండీసీ విభాగాల్లో ఆదాయ సేకరణపై వివరాల్ని కోరారు. ఆర్థిక సంవత్సరాల వారీగా ఆదాయ సేకరణ, పన్నుల వసూల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్ విభాగంలో అక్రమాలను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో ట్యాక్స్ వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్టిలరీల వద్ద సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాటిల్ ట్రాకింగ్ ఉండేలా తయారీ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇసుక అక్రమాలపై సమగ్ర విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు సీఎం రేవంత్. వే బిల్లులతో పాటు ఇసుక సరఫరా వాహనాలకు ట్రాకింగ్ ఉండాలని, అక్రమ రవాణాకు అవకాశం ఇవ్వొద్దని సీఎం సూచించారు. నిబంధనలు విధించినందుకు పలు గనులపై గతంలో జరిమానా విధించారని, వాటన్నింటినీ వసూలు చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు సీఎం. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని సూచించారు. 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. మార్చి 31లోగా దరఖాస్తుదారులు లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దేవాదాయ, వర్క్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలున్న భూములను తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని డిసైడ్ అయింది. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరగనుంది. చేవెళ్ల సభ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. రేపు మరో 2 గ్యారంటీల్ని అమలు చేయనుంది సర్కార్. సమావేశానికి ప్రియాంక గాంధీ వర్చువల్ గా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ పథకాల్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఫ్రీ బస్, ఆరోగ్యశ్రీ, 10 లక్షలకు పెంపు గ్యారంటీల్ని సర్కార్ అమలు చేస్తోంది.